గతంలో బీసీలు కలిసి ఈరోజు బీసీల అంటే చంద్రబాబు నాయుడు అంటే బీసీ అంటే చంద్రబాబు నాయుడు అప్పుడు కొంచెం కీలక పోస్టులు బీసీలకి ఇవ్వటం ఎందుకలా? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రాత్మక విప్లవం, అంటే ఆ పార్టీ పుట్టికే ఒక విప్లవం. చట్టసభలు చూడని కులాలను చట్టసభలు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన వేళా విశేషమేమో కానీ అనేక మంది నిమ్న కులాల వాళ్ళు బీసీలు కూడా చట్టసభల్లో తమ ఒగ్గుల గళం వినిపించిన ఘనత. అలాగే తర్వాత రోజుల్లో ఏదైతే స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది, ఎన్టీ రామారావు గారిది. ఈరోజు చూస్తే అధికారులకు కులం అంటగట్టడం కరెక్ట్ కాకపోవచ్చు, బట్ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పనికి మాలాంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నిటి మీద కులం ముద్ర పడతా ఉంది. ఈరోజు చీఫ్ సెక్రటరీ, అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అంటే అత్యంత రోమ్ నగరం లాంటి అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం, అలాగే ఏపీఐఎస్సి ఏదైతే పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ బోర్డు లాంటి ఒక న్యాయ వ్యవస్థ, అనేక వ్యవస్థలకు ఈరోజు శాసనసభను కంట్రోల్ చేసేది కూడా ఒక బీసీ అయ్యన్నపాత్రుడు లాంటి ఒక సీనియర్ నాయకుడు. అంటే ఈరోజు బీసీలు పాలన చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నారు, కానీ ఇక్కడ పదవులు అనుభవించడం కానీ ఇక్కడ పరిపాలన చేయడం కానీ అది పూర్తిగా బీసీల చేతిలో ఉంది. అంటే ఈరోజు రాష్ట్రంలో మంత్రులు చూస్తూ ఉన్నాం. 6 శాఖలతో ఈరోజు అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్నారు. 2 శాఖలు ఈ రాష్ట్రంలో అత్యంత పెద్ద శాఖలు కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని శాసించే రెవెన్యూ శాఖ ఒక బీసీ చేతిలో ఉంది. అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది బీసీ మాత్రమే, అది గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పనికి మాలిన మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి మాటలు కాదు, ప్రజల దృష్టిలోకి మీలాంటి మీడియా వాళ్ళు కూడా ఇటువంటి విషయాలు తీసుకెళ్లాల్సి ఉంది. ముఖ్యమంత్రి మంత్రులందరికీ పైన ఉండే ఒక వ్యక్తి మాత్రమే, కానీ ఈ మంత్రులు పరిశీలించే శాఖలు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి నేను చెప్పాను ఇప్పుడు ఏది అచ్చెన్నాయుడు గారు 6 శాఖలు కానివ్వండి, ఏదైతే మన అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖ కానివ్వండి, శాసనసభను పాలించే శాసనసభాపతి బీసీ, ఇటువంటి కొల్లు రవీంద్ర గారు 2 శాఖలతో ఇది పరిపాలన బీసీలు చేస్తూ ఉన్నారు. బీసీల పాలనలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ నడుస్తూ ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా బీసీ రిజర్వేషన్లు అనేక విధాలుగా ఏదైతే ఎన్యూమరేషన్ చేసి మరింత పెంచే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చాలన చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముందు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా త్వరలో రాబోయే రోజుల్లో రూపుదాల్చుతుందని మేము కూడా అనుకుంటా ఉన్నాం. ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసివ్ చట్టం, రక్షణ చట్టం ఎలా ఉందో బీసీలకు కూడా ఒక రక్షణ చట్టం కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అనేక హామీలు నెరవేరుస్తున్న ఆయన ఇది కూడా నెరవేరుస్తారని కూడా బీసీలు అందరూ కూడా నమ్మకంతో ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే అందరికి పాలిట అన్నింటి పెద్దల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే సంక్షేమ కార్యక్రమాలు 2 ఒక రైలు పట్టాలా నడుస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. గతంలో సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ప్రజలు పోల్చుకుంటూ ఉన్నారు. ఈరోజు అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాలు కూడా అందుతూ ఉంటే ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఒకటి చెప్పొచ్చండి, అంటే 52 ఛాతీకి 42 షర్ట్ వేస్తే ఎలా ఉండేది గతంలో అలా ఉండేది. ఈరోజు 52 ఛాతీకి 54 షర్ట్ వేసినట్టుగా ఫ్రీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ప్రతి వ్యక్తి బ్రతికే స్వేచ్ఛను పొందారు. ఈరోజు స్వేచ్ఛగా బ్రతుకుతూ ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి పట్టిన వైరస్ అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేకసార్లు చెప్పారు. కానీ ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల డిఎస్పీ నాయక్ గారిని పిలిచి, మురళీ నాయక్ గారిని పిలిచి, మురళీ నువ్వు ఎంతకాలం ఉంటావో చూస్తానన్నాడు. అంటే మురళీ నాయక్ గారు అనే వ్యక్తి డిఎస్పీగా ఏదైతే వరా రవీంద్రారెడ్డి కేసు కానివ్వండి, అలాగే అవినాష్ రెడ్డి కేసు కానివ్వండి, ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తిని బెదిరిస్తూ ఉన్నారు. అలాగే గతంలో తిరుపతి ఎస్పీగా ఉన్న సుబ్బారాయుడు గారిని బెదిరించడం జరిగింది. అలాగే మధుసూదన్ అని అసెంబ్లీ సెక్యూరిటీగా ఉన్న ఒక డిఎస్పీని బెదిరించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అంటే ఇతని నైజం 16 మాసాలు జైల్లో ఉండొచ్చి 32 కేసులు ఉన్న వ్యక్తి ఇంతకన్నా వేరే ప్రవర్తిస్తాడని మనం అనుకోక్కర్లేదు. బట్ ఈరోజు ఏదైతే అనేక ఆరోపణలతో ఎదుర్కొంటూ వాటి విచారణలో ఉన్న విచారణ జరుగుతూ ఉన్న ఒక ముద్దాయి, అంటే నిందితుడు కావచ్చు, ఎవరు ఏదైనా అనొచ్చు, లేకపోతే ఏదైతే నిందారోపితుడు, అటువంటి వ్యక్తి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లను బెదిరిస్తూ ఉన్నాడంటే ఈరోజు ఏ విధంగా చూడాలి? అంటే ఆ అధికారి స్వచ్ఛందంగా తన పని చేసుకోగలుగుతాడా? ఈరోజు మనం గౌరవ న్యాయస్థానాలను కోరుతా ఉన్నాం, గౌరవ డీజీపీ గారిని కోరుతా ఉన్నాం. ఏదైతే మురళీ గారు లాంటి డిఎస్పీలని బెదిరిస్తూ ఉన్నాడో ఈ కేసులన్నింటినీ కూడా సుమోటోగా స్వీకరించి తక్షణం జగన్మోహన్ రెడ్డి మీద కేసు కట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
అంటే ఒక ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అలాగే ఏదైతే వర రవీంద్రారెడ్డి కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అనేక కేసుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఎంక్వైరీ కమిటీలు వేస్తూ ఉంది, అనేక సిఐడి ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి దానికి కూడా మూలం జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి పోలీస్ అధికారులను ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారో ఆ అధికారులను బెదిరిస్తూ ఉన్నాడంటే ఈరోజు ఆ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయగలుగుతారా, ధైర్యంగా పనిచేయగలుగుతారా అనేది కూడా అనుమానాలు కలిగించే పరిస్థితి. తక్షణం గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం, ఏదైతే పులివెందులలో మురళీనాయక్ గారి మీద జరిగింది కానివ్వండి, అలాగే సుబ్బారాయుడు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు గారి మీద జరిగిన దౌర్జన్యాన్ని కానివ్వండి, అలాగే పార్లమెంట్ అసెంబ్లీ సాక్షిగా డిఎస్పీ మధుసూదన్ గారి మీద జరిగిన దౌర్జన్యాన్ని కానివ్వండి, తక్షణం వీటన్నిటిని కూడా సుమోటోగా కేసు నమోదు చేసి తక్షణం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏదైతే ఇప్పుడు ఆయన మీద ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయో, లేకపోతే ఏదైతే ఆయన నిందితుడిగా ఉన్న కేసులు ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయో అన్నీ కూడా నిష్పక్షపాతంగా జరుగుతాయి. అలాగే ముద్దాయి ఎవరనేది కూడా బయటకు వస్తాకి అధికారులకు ఒక స్వేచ్ఛ వస్తుంది. గతంలో కూడా అందరు అధికారులు అంటలేదు, కొంతమంది అధికారులు నేటికి కూడా జగన్మోహన్ రెడ్డికి తాబేదారులుగా పనిచేస్తూ ఉన్నారంటే కారణం ఏంటంటే గతంలో తాము చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయో అని భయంతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల కోపంలో ఆయన కాలిపోయే విధంగా ఈ కేసులన్నీ నమోదు చేసి అతను తక్షణం అరెస్ట్ చేస్తే ఇది కూడా ఎంక్వైరీలన్నీ కూడా నిష్పక్షపాతంగా ధైర్యంగా జరుగుతాయని కూడా ఏదైతే సుప్రీంకోర్టుగా గౌరవ న్యాయస్థానాలను కోరుతా ఉన్నాం, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం.